ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా లేదా ధనవంతులు అవ్వాలన్నా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే టాపిక్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. చాలామంది కూడా ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కానీ, మిగిలిన బిజినెస్లో వాళ్ళ ఫీల్డ్లలో సక్సెస్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. బట్ కొన్ని ప్రయత్నాలు చేసి డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఇది మనతో అవ్వదు, మనకు వర్కౌట్ అవ్వదు అని. ఓకే, సో కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటారు కూడా. ఈ ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడైతే పడ్డామో మళ్ళీ అక్కడ లేవడానికి, మళ్ళీ అక్కడ నిలబడడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి, ఏం చేస్తే మనం మళ్ళీ లైఫ్లో సక్సెస్ అవుతాం అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫర్గివ్ యువర్ పాస్ట్. మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదో ఒక జాబ్లోకి వెళ్ళారు, లేకపోతే ఎవరో మిమ్మల్ని మోసం చేశారు. ఓకే, సో మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. మనం అన్ని గుడ్డిగా నమ్మేసి, వెనకాల ఏం ఎంక్వైరీ చేసుకోకుండా పూర్తిగా నమ్మేసి మోసపోవడం మన తప్పే. కొంతమంది ఫ్రెండ్స్కి చాలా డబ్బులు పెడతారు రూమ్మేట్స్లో ఉన్నప్పుడే, వాళ్ళని పూర్తిగా వాడేసుకుంటాడు. ఒకడే జాబ్ చేస్తూ ఉంటాడు, మిగిలిన ఫ్రెండ్స్ అంతా ఆ రూమ్లో వచ్చి ఉంటారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు, ఈ రూమ్మేట్ని మనకు డబ్బులు పెట్టినట్టు మర్చిపోతారు. సో తర్వాత మనం ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాడు వచ్చి ఇటు పక్క చూడడం. అలా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే, సో ఇవన్నీ ఏదో బిజినెస్ చేస్తాడు పార్ట్నర్ తోటి, ఆ బిజినెస్లో పార్ట్నర్ మోసం చేస్తాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వీళ్ళ వల్ల నా లైఫ్ ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని బాధపడుతూ ఉంటే సక్సెస్ చూడలేము. గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది, దీనివల్ల నీకు ఒక అనుభవం వచ్చింది, నెక్స్ట్ ఏం చేయకూడదో క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇంకా ఆ గతం వదిలేసి భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించడం స్టార్ట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి చేంజ్ యువర్ స్టోరీ. నీ స్టోరీ మారాలి. ఇంకా ఇప్పుడు ఒక 20 సంవత్సరాలకు 21 సంవత్సరాల నుంచో ఏదో ప్రయత్నం చేసుకుంటూ వచ్చావు, 30 ఇయర్స్ వచ్చింది. 8 ఇయర్స్లో ఒక ప్రయత్నం ఏదో చేసావు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడమో, లేకపోతే బిజినెస్లో పార్ట్నర్షిప్లో పెట్టడమో, జాబ్ని కాదని పార్ట్ టైం లింక్ ఏదో స్టార్ట్ చేయడమో, లాస్ అయిపోయావు. ఈ లాస్ నుంచి మళ్ళీ ఎలా సక్సెస్ అయ్యావు, నీ సక్సెస్ ఎలా ఉండబోతుంది అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. గతాన్ని వదిలే, ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఫైనాన్షియల్గా ఎక్కడ సక్సెస్ అవుతాను, సో నేను ఎక్కడ పోగొట్టుకున్నాను, దాంట్లో నా మైనస్ ఏంటి, నేను ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది, నీ స్టోరీ నువ్వే మార్చాలా. దీనికోసం ఏం చేయాలి, పాజిటివ్ మైండ్ సెట్ బుక్స్ చదవాలి, పాజిటివ్ థింకింగ్ వీడియోస్ వింటూ ఉండాలి, క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉండాలి. లైఫ్లో సక్సెస్ అవుదాము అనుకునే కమ్యూనిటీస్ ఉంటాయి, ఆ కమ్యూనిటీస్లోకి వెళ్తూ ఉండాలి, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇక నువ్వు జీవితంలో పైకి రావు, ఇక నీ బతికింతే, ఓకే నువ్వేం చేస్తావులే, ఇక నువ్వేం చేయలేవులే, ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళ మధ్యలో ఉండడం కన్నా పాజిటివ్ వాతావరణం ఉండే వాళ్ళ మధ్యలో ఉంటే నువ్వు లైఫ్లో బాగా సక్సెస్ అవుతావు, నీ స్టోరీ అప్పుడు మారుద్ది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను, చెన్నైలో సినిమా ప్రయత్నాల కోసం చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు పాండీ బజార్ అని ఒకటి ఉండేదంట. అక్కడ చాలా మంది సినిమా ప్రయత్నాల కోసం వచ్చే పిల్లలంతా అక్కడ కూర్చునే వాళ్ళంట, యూత్ కూర్చొని మీటింగ్స్ పెడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు మన కృష్ణనగర్లో ఉన్నట్టు. సో హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వీళ్ళందరి మధ్యలో సాయంత్రం పూట కూర్చొని ఆ టీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు కదా, వాడంత అందంగా ఉన్నాడు, వాడికే అవకాశం రాయాలి, నీకేం వస్తుంది, ఓకే సో నీతో అవ్వదు, ఇలా చాలా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళంట. అంటే నెగిటివ్ పీపుల్ ఎక్కువ ఉండేవాళ్ళంట. అందుకని ఏదన్నా సినిమా ప్రయత్నానికి ఏదైనా స్టూడియో వాళ్ళు రమ్మన్నారు అంటే చిరంజీవి గారు ఈ రూట్లో ఏదైతే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడే టీ సెంటర్ రూట్లో నుంచి వెళ్తే 1 kilometer డిస్టెన్స్ అంట. కానీ వీళ్ళందరి మధ్యలో వెళ్తే ఆపి అడుగుతారు, నీకు రాదలేని నన్ను నెగిటివ్ మైండ్ సెట్లోకి తీసుకెళ్తారు, నాకు ఇలాంటిది వద్దు అని చుట్టూ తిరిగిపోయేవాళ్ళంట. ఆ చుట్టూ రూట్లో పోతే 4 kilometers అంట. అయినా సరే నెగిటివ్ మైండ్ సెట్ దగ్గర ఉండేదానికన్నా వీళ్ళు లేని సైడ్ నుంచి వెళ్ళడమే బెటర్ అని అలా లేని సైడ్ నుంచి వెళ్తూ ఉండేవాళ్ళంట. పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతోటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, నిజంగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా లైఫ్లో సక్సెస్ అవుతాం. కాబట్టి మీ స్టోరీ మీరే మార్చాలి. మీ స్టోరీ మారాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా
పాజిటివ్ మైండ్ సెట్ ఉండే కమ్యూనిటీలో ఉండండి, బుక్స్ చదవండి, మంచి మంచి సిడీస్ వినండి. థర్డ్ వన్ మనం చేయాల్సింది ఏంటంటే విజువలైజింగ్ యువర్ సక్సెస్. సో ఇంకొక 5 ఏళ్లలో 10 ఏళ్లలో మీరు ఎలా సక్సెస్ అవ్వబోతున్నారు, మీకు ఎలాంటి కార్ రాబోతుంది, మీరు ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, మీకు ఎలాంటి గుర్తింపు రాబోతుంది, మీరు ఎంత సెలబ్రిటీ అవ్వబోతున్నారు, మీరు ఎంత డబ్బు సంపాదిస్తబోతున్నారు, డబ్బు సంపాదించిన తర్వాత ఏమేం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఎవ్రీడే ఒక 10 to 15 minutes ప్రశాంతంగా కూర్చొని విజువలైజ్ చేయాలి అంటారు. ఎప్పుడైతే మీరు ఇట్లా విజువలైజ్ చేసుకుంటూ ఉంటారో మన మైండ్లో ఆ విజువల్స్ అన్నీ అలా ఉండిపోతాయి. దానికి తగ్గట్టు మన మైండ్ మనకు సిగ్నల్స్ ఇస్తుంది, ఈ పని చేస్తే నువ్వు ఆ సక్సెస్ అవుతావు, ఈ పని చేస్తే నీకు ఈ సక్సెస్ అవుతావు అని. కాబట్టి విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మనకు ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటి ఉంది భూమి మీద. ఈ భూమిని కాపాడుతూ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉంది. దాన్ని ప్రకృతి అంటావు, దేవుడు అంటావు, ఏదంటావు అను. ఇవాళ పడుకుంటే రేపు లేస్తామా అనేది మన చేతిలో లేదు. ఓకే, నిద్రలోనే ప్రాణాలు పోవచ్చు. పొద్దున లేచామంటే దేవుడు మనకి ఇంకో రోజు ఇచ్చాడు, లేదా ఈ నేచర్ మనకి ఇంకో రోజు ఇచ్చింది. కాబట్టి ఇంకొక రోజు ఇచ్చినందుకు ఆ దేవుడికి, ఆ భగవంతుడికి గ్రాటిట్యూడ్ చూపించు. ఓకే, సో ఎప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఈ గ్రాటిట్యూడ్ అనేది నీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నో యువర్ వర్త్. అసలు నీ వాల్యూ ఏంటి, నీ ప్లస్లు ఏంటి, నీ మైనస్లు ఏంటి. ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వేదన్నా ఒక సవాళ్ళు వచ్చినప్పుడు దాన్ని అధిగమించావా, దాని నుంచి ఎలా బయటపడావు. ఒక పాజిటివ్గా ఒక పని చేసేటప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ముఖ్యంగా ఎవరిని మోసం చేయకుండా ఎథికల్గా నువ్వు దాని నుంచి ఎలా బయటపడ్డావు, నీ ప్లస్లు ఏంటి, నీ మైనస్లు ఏంటి, నీ వర్త్ ఏంటి అసలు. ఇది ఒక్కసారి ఐడెంటిఫై చేయాలి. మన ప్లస్లు మైనస్లు మనం గుర్తించగలిగితే మైనస్లను కొంచెం కొంచెం సపరేట్ చేస్తూ, తగ్గిస్తూ, ప్లస్ని ఇంకొంచెం పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టేక్ స్మాల్ స్టెప్స్. ఇక నుంచి మీరు ఏం చేయాలనుకున్నారో ప్లాన్ చేసుకున్నారు కదా, దానికోసం చిన్న చిన్న స్టెప్స్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్గా మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో వెళ్దాం అనుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో స్టార్టింగ్ స్టెప్ ఏంటి, కొద్దిగా జనాలతో కమ్యూనికేట్ చేసుకోవడం, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, పాత వాళ్ళని ముందు చాలా రోజుల నుంచి మాట్లాడకుండా ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడడం, ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడం. ఓకే, కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించుకునేటట్టు చేయడం. ఇలా స్టెప్ బై స్టెప్, ఆ తర్వాత ఇంకొంచెం స్టెప్, ఆ తర్వాత ఇంకొంచెం మార్పు, ఇలా చిన్న చిన్న యాక్షన్స్ తీసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సాక్రిఫై యువర్ లీజర్. ఖాళీ టైంని త్యాగం చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఖాళీ టైంలో సినిమాలు చూడడం, ఫ్రెండ్స్తో బతకాన్ని పెట్టడం, బీచ్లో కూర్చోవడం, మొబైల్ స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, యూట్యూబ్ పనికిరాని రీల్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఈ టైంని తగ్గించేయాలి. దీన్ని మీ గ్రోత్కు ఉపయోగపడేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ కంఫర్ట్ని సాక్రిఫై చేస్తామో, ఆ కంఫర్ట్ నుంచి నెమ్మదిగా ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు సక్సెస్ చూడడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పెక్ట్ అండ్ వాల్యూ మనీ. మనీ అనేది ఒక ఫ్రెండ్ లాంటిది. ఆ ఫ్రెండ్కు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే నెమ్మదిగా నీకు దూరం వెళ్ళిపోతాడు. సేమ్ అలానే మనీని కూడా. ఆ డబ్బు ఉంటే ఉంది, డబ్బుతో ఏముంది, డబ్బు అలా ఖరాబ్ చేస్తుంది, ఇలా ఖరాబ్ చేస్తుంది, ఈ మైండ్ సెట్ ఉంటే వదిలేయండి. డబ్బు ఉంటే 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వీలైతే 100కు 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా డబ్బు లేనప్పుడు ప్రతిదీ కూడా తప్పుడు పనులనే కనబడుతుంది. డబ్బు ఉన్నప్పుడు ఈ డబ్బు ఉన్న మనిషిని వాడు ఏ చిన్న మిస్టేక్ చేసినా సొసైటీలో సగం మంది మిమ్మల్ని కాపాడేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా అంటున్నారేమో, అలా అంటున్నారేమో. నిజంగా నువ్వు ఎథికల్ పర్సన్ అయితే ఎన్ని నిందలు వచ్చినా ఆ డబ్బు ఉంది కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళే సగం మంది నిన్ను కాపాడడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనీకి వాల్యూ ఇవ్వు. ఆ మనీ అవసరమైన టైంలో నిన్ను కాపాడుతుంది. మనీకి వాల్యూ ఇవ్వకుండా దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దానికి ఒక రెస్పెక్ట్ కనుక ఇవ్వకపోతే అది నీ దగ్గర ఉండదు. వీడి దగ్గరికి ఎంత పోయినా ఆగం చేస్తున్నాడు, వీడి దగ్గరికి ఎందుకు పోవడం అనుకుంటుంది. సో ఆ మనీని సేవ్ చేయడం, దాన్ని అవసరాలకు తగ్గట్టు ఖర్చు పెట్టడం, పొదుపుగా వాడుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో చాలా గొప్పగా సక్సెస్ అవుతావు. నెక్స్ట్ వన్ వచ్చేసి నో మోర్ కంప్లైంట్స్. సో ఇది నేను నేర్చుకుంటున్నాను కానీ నాతో అవ్వట్లేదు, లేకపోతే ఇది నేర్చుకుంటున్నా కానీ మా గురువు గారు సరిగ్గా నేర్పించట్లేదు, లేకపోతే నా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, నా ఫ్రెండ్స్ వల్ల నేను నేర్చుకోలే, పలానాడు వల్ల ఇది నేర్చుకోలే, ఇలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు.
నీ వల్ల ఏ మిస్టేక్ జరుగుతుంది, నువ్వేం కరెక్షన్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే లైఫ్లో సక్సెస్ అనేది చూడగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు అవతల వాళ్ళ కంప్లైంట్ చూసుకుంటూ ఉంటున్నావో, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నా లైఫ్ ఆగమైపోయింది అనుకుంటావో, లైఫ్ లాంగ్ అక్కడే వండిపోతాం. లాస్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ స్టాప్ లెర్నింగ్. నువ్వు ఎంత గొప్ప పొజిషన్లోకి వెళ్ళినా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. నీ ఫీల్డ్కి సంబంధించి కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలి. దాంతోపాటు సంపాదిస్తుంది ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ దాచిపెట్టాలని ఎప్పటికప్పుడు అప్డేట్స్లో ఉండాలి. నీ ఫీల్డ్లో అప్డేట్, సంపాదిస్తుంది సేవ్ చేసుకోవడంలో అప్డేట్, ఇవి రెండు కనుక లేకపోతే మనం ఎంత సంపాదించినా మళ్ళీ బ్యాక్ పొజిషన్లకి వెళ్ళిపోతాం. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూయస్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే బస్, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, ధనవంతులు అవ్వాలన్నా మనం ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఏం మారాలా, ఎలా మారితే మనం లైఫ్లో సక్సెస్ అవుతామనే పాయింట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.